హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఒక 2 లేదా 3 బంగాళదుంపలను అయితే కనుక ఉడకపెట్టేసి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసేయండి. ఇలా స్మాష్ చేసేసినాక 1 స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. ఇది నేను ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ అండి. ఈ బటర్ను కూడా ఒకసారి అందులో అయితే స్మాష్ చేసేయండి. ఇలా మొత్తం స్మాష్ చేసేసినాక ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక గుడ్డుని అయితే పగలగొట్టేసి వేసుకోండి. ఒకవేళ ఎగ్ తినలేని వాళ్ళు ఉంటే కనుక ఈ ఎగ్ని స్కిప్ చేసేసి ఒక 2 లేదా 3 స్పూన్లు బటర్ వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఈ ఎగ్ని కూడా ఇందులో బాగా కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తంగా కలిపేసుకోండి. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక 1/2 కప్పు వరకు మైదా పిండిని, ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని కలిపి వాడుకుంటున్నాను. ఒకవేళ ఇష్టం లేకపోతే ఏదైనా ఒక పిండిని వాడుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా పిండి వేసినాక ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసినాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. వాటర్ ఏమీ వేయకండి. మనం ఇలాగా ఈ బంగాళదుంప మిశ్రమానికి ఎంత పిండి పడుతుందో ఆ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ నేను ఇప్పుడు వేసుకునే పిండి నాకు కొంచెం సరిపోలేదు అనిపించిందండి, మరొక 2 స్పూన్ల పిండిని అయితే వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక డౌన్ అయితే కనుక రెడీ చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలా అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 1 లేదా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ ట్రాన్స్పరెంట్గా కలర్ మారితే కనుక సరిపోద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోండి. ఇక్కడ మీరు ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. కాకపోతే ఈజీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ అయితే కనుక ఒక బౌల్ వరకు అయితే కనుక క్యాబేజీ తురుముని వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ కావలసిన క్వాంటిటీని బట్టి అయితే కనుక క్యాబేజీ తురుము అనేది వేసుకోవాలి. ఈ క్యాబేజీ తురుముని నేను చూపిస్తున్నాను చూడండి, చాలా సన్నగా తురుము పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే అలాగే ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే మనకి ఈ క్యాబేజీ అనేది చాలా వేగంగా మగ్గిపోతుంది. ఇలా సాల్ట్ వేసినాక మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా వేగంగానే మనకి ఇది కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా దగ్గర పడింది అంటే కుక్ అయినట్టే. ఇందులోనే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక పచ్చిమిర్చిని వాడుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అయితే కనుక చాట్ మసాలా లేదా గరం మసాలాని వేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ ముందుగానే మనం కలిపి పెట్టుకున్నాం కదండి డౌని, అందులో నుంచి అయితే మనకి ఎంత కావాలో అంతని తీసుకోండి. ఇలా తీసుకొని కాస్త పొడిపిండిని జల్లుకొని రెగ్యులర్గా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి. కాకపోతే ఈ డవ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా రోల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా చపాతీ కర్రతో ఇలా రోల్ చేస్తే చాలు, మనకి ఈజీగానే రోల్ అయిపోద్ది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మరీ మందంగా కాకుండా మరీ అలా పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత 2 భాగాలుగా చేసుకోండి. ఇలా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగంలో అయితే కనుక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీది అయితే ఉంది కదండి కర్రీ, ఆ కర్రీని వేసేయండి. వేసేసి 1 సైడ్ వేసినాక ఈ రెండో వైపు అయితే కనుక తెచ్చేసి దానిపై నుంచి కవర్ చేసేయండి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కవర్ చేసేసి ఈ చివర్లంతా కనుక ప్రెస్ చేసేస్తే మనకి మనం వేసుకున్న స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం ప్రెస్ చేసేసిన తర్వాత ఫోర్క్ కానీ ఏదైనా ఒక టూత్ పిక్ కానీ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా షేప్ ఇచ్చేయండి. చూడటానికి బాగుంటుంది, అలాగే షేప్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈలోపే నేను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే కాస్తంత ఆయిల్
వేసుకొని వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లోన వరకు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వన్ సైడ్ ఫ్రై అయినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే బయట కలర్ వచ్చేస్తుంది కానీ మనకి లోన వరకు కుక్ అవ్వదు. నేను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఇలా వచ్చినాక ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.